మీ దృష్టిలో వాట్ ఈస్ ద ఐడియల్ టైం ఫర్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్? ఒక రకం ఉండదండి. మనందరం ఒక జాబుల్లో లేం కదా కదా ఒకళ్ళు రాత్రులు ఎక్కువ చేస్తారు, ఒకళ్ళు న్యాచురలీనే తొందరగా పడుకుంటారు, కొందరేమో లేట్గా పడుకుంటారు. సో కొందరికి బ్రేక్ఫాస్ట్ మీద ఇంట్రెస్టే ఉండదు. కాబట్టి ఒక్కొక్కళ్ళు ఎవరిష్టమైంది అది. కొందరికి బ్రేక్ఫాస్ట్ అవసరమే లేదు, కొందరికి బ్రేక్ఫాస్ట్ గట్టిగా తిని వెళ్ళిపోవటం. అంటే మన ఫుడ్ అవైలబిలిటీ కూడా ఉండాలి కదా. సో దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవచ్చు. కానీ నువ్వు బ్రేక్ఫాస్ట్ తిన్నా తినకపోయినా, డిన్నర్ తిన్నా తినకపోయినా, ఇవన్నీ యువర్ విషెస్. కానీ ప్రతి భోజనము న్యాచురల్గా ఉండాలి. రెండోది, మనం జనరల్గా ఎక్కువ తినేస్తాం. పిల్లలు తక్కువ తింటారేమో తెలియదు కానీ, బట్ జనరల్లీ అడల్ట్స్ అనేది కొంచెం అవసరమైన దానికన్నా ఎక్కువ తింటాం. ఒక 40 ఏళ్ళు వచ్చిన తర్వాత 3 పూట్ల భోజనం అన్నది అనవసరం. పిల్లలు ఒక 3-4 ఏళ్ళు, 4-5 ఏళ్ళ తర్వాత వాళ్ళకి స్నాక్స్ కూడా రోజు పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో స్నాక్, లంచ్కి డిన్నర్కి ముందు 2 స్నాక్లు, డిన్నర్ అయిన తర్వాత 1 స్నాక్. అదంతా బేబీస్ అప్పుడు ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళని చిన్న ఫీడ్స్ కానీ తీసుకోలేరు, వాళ్ళు పెరిగే టైం తర్వాత అవసరం లేదు. మనలాంటి వాళ్ళకి అసలు స్నాక్ అన్నది అనవసరం. రోజుకి 2 భోజనాలు మోర్ దెన్ ఇనఫ్. 3 సార్లు తినాల్సిన అవసరం లేదు. కొంచెం ముందే తినేస్తే రాత్రి మనకి క్వాలిటీ ఆఫ్ స్లీప్ బాగుంటుంది. చిన్న వయసులో అనుకుంటాము తినేసి పడుకున్నా కూడా నాకు మంచిగా నిద్ర వస్తుంది అనుకుంటాం, కానీ క్వాలిటీ అన్నది వేరే ఉంటుంది. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.